ఆయేషా మీరా హత్య కేసు 18 సంవత్సరాలయ్యింది. అప్పట్లో ఫస్ట్ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎంక్వైరీలతో బిగిన్ చేసి సాంకేతిక ఆధారాలతో సత్యం బాబుని అరెస్ట్ చేశారు. ఆ సాంకేతిక ఆధారాల కారణంగా అరెస్ట్ చేసినటువంటి సత్యం బాబుకి అనుకూలంగా వాదించినటువంటి న్యాయవాదుల ఇంపాక్ట్ కారణంగా, అంటే అప్పుడు సత్యం బాబుకి శిక్ష పడిపోయింది, జైలు శిక్ష పడింది, యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అదే సత్యం బాబుని ఆ తర్వాత విడిచిపెట్టేశారు. ఏంటి అంటే ఈ సాంకేతిక ఆధారాలు చెల్లవు చాలవు అన్నటువంటి కారణంగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళ కుటుంబం ఆయేషా తల్లి చెప్పేది ఏంటంటే కోనేరు రంగారావు మనవడి మీదన ఆరోపణ చేస్తూ వచ్చారు. అతనికి ఆల్రెడీ టెస్టులన్నీ చేయించడం అయింది, లై డిటెక్టర్ టెస్ట్లు ఇట్లాంటివి కూడా ఏమి కాదని చెప్పి అప్పుడు వదిలిపెట్టేశారు పోలీసులు. లేదు అది అప్పుడు గవర్నమెంట్ మ్యానిపులేట్ చేసింది అన్నటువంటిది ఆమె ఆరోపణ. దాంతో సిబిఐ 7 సంవత్సరాల నుండి దర్యాప్తు చేసింది. ఫైనల్గా నివేదిక హైకోర్టుకి ఇచ్చింది, సీల్డ్ కవర్లో ఇచ్చింది. ఆ నివేదిక తమకివ్వమని అడిగితే ఆయేషా మీరా తల్లి కింద కోర్టుకు కూడా వెళ్తుంది, ఆ కింద కోర్టులో తీసుకోండి అని చెప్పారు. ఏం చెప్పింది సిబిఐ? వాస్తవంగా సిబిఐ కనుక ఫర్దర్ ఎంక్వైరీ ఏదైనా చేసి ఉంటే, అంటే దీంట్లో వేరే కోణం దొరుకుంటే ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా. ఎవరిని అరెస్ట్ చేయకుండా ఓన్లీ నివేదిక ఇచ్చారంటే కేసు ఇంకా ముందుకు వెళ్ళనట్టే కనబడుతుంది.